హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ ఏప్రిల్ మంత్ సంబంధించి మనము ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సంబంధించి 4 మంత్స్లో భాగంగా మనం ఈ వీడియోలో ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తాం. మనము ఏప్రిల్ మంత్ అనేది డివైడ్గా సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది కలిపి చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ ఏప్రిల్ మంత్ కూడా ఇంక్లూడ్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కలిపి మొత్తం మనం ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఈ క్లాస్లో చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్నీ కూడా మనము ఈ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. నేను బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈ A to Z రికార్డులో చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ను మనము గ్రూప్లో పోస్ట్ చేస్తాం, మీరు చూసుకోవచ్చు. రైట్, ఫస్ట్ అంశం మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎలాంటి అంశాలు ఆర్ట్ అండ్ కల్చర్ అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. ఫస్ట్ మనకి బంగ్లా అనేది క్లాసికల్ లాంగ్వేజ్గా మనకు హోదా ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం అయితే చేయడం జరిగింది. అందుకు మనకు వార్తల్లో ఉంది. ఇది మనకి జనవరి అంశమే. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష అంట బంగ్లా. మరి ప్రస్తుతానికి క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. అవి ఒకటి తమిళం, సంస్కృతం, కన్నడం, తెలుగు, మలయాళం, ఒడియా. 2014లో మనకి చేయడం జరిగింది ఒడియాని. ఇది ఫస్ట్ అంశం. రెండోది మనకి కాలారాం ఆలయం అని చెప్పేసి PM మోడీ సందర్శించడం జరిగింది. ఇది దళితులకు ఆలయ ప్రవేశ హక్కు డిమాండ్ చేస్తూ మనకి బిఆర్ అంబేద్కర్ ఆందోళన చేసిన ప్రదేశం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కాలారాం ఆలయం. కాలారాం అంటే నల్లని విగ్రహం అని చెప్పేసి మనకి ఈ మరాఠీ రామాయణం అని చెప్పేసి భావార్థ రామాయణం అని చెప్పేసి ఉంటుంది. ఏక్నాథ్ రచిస్తారు దీన్ని. ఓకే, నెక్స్ట్ మనకి గంగా సాగర్ మేళా అని చెప్పేసి 2024 వెస్ట్ బెంగాల్ సాగర్ ద్వీప్లో భాగంగా ఈ గంగా నది బంగాళాఖాతం సంగమంలో మనకు జరుగుతుంది. గంగా సాగర్ మేళా 2024 అని. ఇది తరచుగా మనకు కుంభమేళ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర ఫేమస్ మనకి మకర సంక్రాంతికి జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గంగా సాగర్ మేళా. నెక్స్ట్ శంకరాచార్యులు రామ మందిర ప్రారంభోత్సవానికి 9 శంకరాచార్యులు హాజరు కావడం లేదు అట. 9 అంటే మనకి ఎవరు అంటే ఆదిశంకర్ స్థాపించిన ఈ 4 మఠాలు ఉంటాయి కదా, ఇది జ్యోతిర్మఠం అని చెప్పేసి, ద్వారకా అని చెప్పేసి, పూరి అని చెప్పేసి, శృంగేరి మఠం, ఇవన్నీ 4 ఉంటాయి కాబట్టి హాజరు కావడం లేదని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ బాలరామ విగ్రహం మనకు అయోధ్యలో. ఇంకొకటి విషయం ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మీరు అయోధ్యకు సంబంధించిన అంశం ఒక సపరేట్ వీడియో ఉంటుంది మనకి. అది కూడా ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. దాంట్లో కూడా మనం అది కూడా PDF కూడా పోస్ట్ చేసినాము. అదొకసారి చూసుకోండి ఇందులో భాగంగానే. ఓకే, అందులో మనం దీన్ని ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే అది ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి, సపరేట్ వీడియో కాబట్టి మనం ఇంక్లూడ్ చేయట్లేదు. సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది అండ్ PDF కూడా మన గ్రూప్లో ఉంది. అయోధ్యకు సంబంధించిన అంశం కంప్లీట్గా వీడియో. బాలరామ విగ్రహం అని చెప్పేసి మనకి మైసూరుకు చెందిన ప్రసిద్ధశిల అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరామ విగ్రహం ఎంపిక. ఇది కృష్ణశిల అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూర్య నమస్కారం అనేది గిన్నిస్ రికార్డులో ఉంది. అది గుజరాత్ 108 వేదికలపై ఏకకాలంలో 50,000 మందికి పైగా మనకి సూర్య నమస్కారం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఎక్కడ అని చెప్పేసి అంటే గుజరాత్. ఎక్కడ అంటే ప్రధాన వేదిక మోదేరా సూర్య దేవాలయం. ఈ మోదేరా సూర్య దేవాలయం మనకి భీమా 1 నిర్మిస్తాడు, సోలంక వంశం. ఓకే, మోదేరా అనేది ఫస్ట్ సోలార్ విలేజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సాంచి ఫస్ట్ సోలార్ సిటీ అయితే మోదేరా అనేది ఫస్ట్ సోలార్ విలేజ్. నెక్స్ట్ 1948 నాటి కర్సావాన్ ఊచకోత. ప్రస్తుత జార్ఖండ్లో భాగమైన కర్సావాన్ పట్టణంలో మనకి 1 జనవరి 1948 మనకి కర్సావాన్ ఊచకోత జరిగింది. సో ఈ ఊచకోత మనకి 1919 నాటి జలియన్ వాలాబాగ్ ఉదంతంలో పోలి ఉంటుంది కాబట్టి దీన్ని మనం పోల్స్తున్నాం. కర్సావాన్ను ఒడిశాలో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ఈ ఊచకోత జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న మనకి మాలికులం 1848 అంటే జయంతి కాబట్టి మనం అంశాలు ఒకసారి చూసుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్ 1948 పూణే బాలిక పాఠశాల అని చెప్పేసి తొలి మహిళా ఉపాధ్యాయులు ప్లస్ HM. అదేవిధంగా బాలహత్య బంధక గృహ స్థాపన చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కార్యక్రమాలు. అదేవిధంగా ప్లేగ్ సమయంలో మనకి సహాయక చర్యలు, ఓకే, కరువు సమయంలో సహాయక చర్యలు, ఇలాంటివన్నీ మనకు చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 అని చెప్పేసి.
గుర్తుపెట్టుకోవాలి. రాణివేలు నాచియార్ జయంతి జనవరి 3. బీరమంగైగా ఫేమస్ మనకు రాణివేలు నాచియారు. బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది ఫస్ట్ క్వీన్. వీరమంగై మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్ మస్కట్ అంట వీరమంగై అని. నెక్స్ట్ మనకు కదంబ శాసనం అని చెప్పేసి వార్తల్లో ఉంది. 10వ సెంచరీకి చెందిన కదంబ శాసనం మనకి దక్షిణ గోవాలోని కాకోడాలోని మహాదేవ్ ఆలయంలో కనుగొనబడింది. ఎక్కడంటే మహాదేవ్ ఆలయంలోని దక్షిణ గోవాలోని కాకోడ. కన్నడ ప్లస్ సంస్కృత భాష. గోవాలోని కదంబుల కళ్యాణ చాళుక్యుల ఆధీనంలో ఉండేవారు. మనకి కదంబ రాజవంశ స్థాపకుడు మయూర శర్మ. ఇది మనకి కదంబ శాసనం. మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే 10వ సెంచరీ చెందిన ఈ కదంబ శాసనం మనకి దక్షిణ గోవాలోని కాకోడాలో మహాదేవాలయంలో కనుగొన్నాము ఒకటి. శ్రీరామ గర్రామ్ రామభక్తి భజన మనకి పాడింది గీతాబెన్ రాబరి. పిఎం మోడీ ప్రశంసించడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది శ్రీరామ్ గర్ ఆయ్ అని చెప్పేసి. ఓకే, మనకి లిరిక్స్ వచ్చేసి సునీత జోషి, మ్యూజిక్ వచ్చేసి మౌలిక్ మెహతా. నెక్స్ట్ భారత్ సౌదీ అరేబియా హజ్ ఒప్పందం జరిగింది మనకి 2024లో వార్షిక హజ్ యాత్ర కోసం. భారతదేశానికి 1,75,025 మంది మనకి యాత్రికులు కేటాయించబడిందట. అందులో దీంట్లో హజ్ కమిటీ ద్వారా, అదేవిధంగా ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా. తెలుసు మనకి హజ్ యాత్ర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నెక్స్ట్ వాద్నగర్ ఐఐటి ఖరగ్పూర్ నేతృత్వంలో భాగంగా మనకి సంయుక్త అధ్యయనం అనేది వాద్నగర్లో 800 BC నాటికి మనకి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలను వెలికి తీసారు. అందుకు మనకు వార్తల్లో ఉంది వాద్నగర్ పిఎం మోడీ బర్త్ ప్లేస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ తిరువల్లూర్. ఈ తిరువల్లూర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి తమిళనాడు గవర్నరు కాషాయ రంగుల్లో ఉన్న కవి చిత్రం, అదేవిధంగా తమిళనాడు సీఎం మనకి తెలుపు రంగుల్లో ఉన్న కవి చిత్రం ట్విట్టర్ వేదిక పంచుకున్నారట. అందుకే తిరువల్లూర్ అనేది మనకి వార్తల్లో ఉంది. అయితే తిరువల్లూర్ ఎవరు అంటే మనకి సంగమ యుగం తిరక్కురల్గా ఫేమస్ అంట, సంగం సాహిత్యంలో ఫేమస్. నెక్స్ట్ ఈ జగన్నాథ ఆలయం కారిడార్. జగన్నాథ ఆలయం అనేది కారిడార్ మనకి ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం చుట్టూ విశాలమైన హెరిటేజ్ కారిడార్ ఆవిష్కరణ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. మనకి జనరల్గా చూసుకుంటే పూరి జగన్నాథ ఆలయం అనేది 12th సెంచరీ తూర్పు గంగా వంశం అనంతవర్మ చోడన్ నిర్మిస్తాడు. దీని పురాణాల ప్రకారం ఏమని పిలుస్తామంటే యవనిక తీర్థంగా ఫేమస్. దీన్నే మనం వైట్ పగోడా అని కూడా పిలుస్తాం. ప్రతి ఇయర్ మనకి రథయాత్ర అని చెప్పేసి జరుపుతారు. చార్ధామ్ యాత్రలో కూడా ఒకటి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ బద్రీనాథ్ ఉంటే ఇక్కడ పూరి ఉంటుంది చార్ధామ్లో భాగంగా, రామేశ్వరం ఉంటుంది, ఇక్కడ ద్వారకా ఉంటుంది గుజరాత్లో భాగంగా. ఇవి మనకు చార్ధామ్ యాత్ర. నెక్స్ట్ పర్షియన్ భాష. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 9 క్లాసికల్ లాంగ్వేజ్గా ఒకటి చేరుస్తామని చెప్పేసి ఇవాళ జయశంకర్ అయితే ప్రకటించడం జరిగింది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి. కాకపోతే మనకి 9 లేవు అని చెప్పేసి మనకి ఇక్కడ మన వార్తల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే క్లాసికల్ లాంగ్వేజ్లు 6 ఉన్నాయి. పాలి, ప్రాకృతం, పార్సీ కలిపి మొత్తం 9 అంట. అట్లా మనకి వార్తల్లో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన రామాలయం మనకి ఆస్ట్రేలియా 721 ఫీట్ల ఎత్తు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అంబేద్కర్ విగ్రహం మనకు 206 అడుగులు. కాంస్య విగ్రహం 19th జనవరి 2024 ఏపీ సీఎం జగన్ మనకి ప్రారంభించడం జరిగింది. విజయవాడ స్వరాజ్ మైదాన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడ అంటే ఏపీలో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకు పక్కీ పాగా హార్న్బిల్ ఫెస్టివల్ వార్తల్లో ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ మనకి రాష్ట్ర పండుగ. లక్ష్యం వచ్చేసి ఫక్కీ టైగర్ రిజర్వ్లో హార్న్బిల్ను సంరక్షించడంలో నైషీ కమ్యూనిటీ మనకి పోషించిన పాత్రను గుర్తించడం కోసం మనకి ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ నిజాముద్దీన్ దర్గా అని చెప్పేసి మా వార్తల్లో ఉంది. మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఢిల్లీలో నిజాముద్దీన్ దర్గాను సందర్శించడం జరిగింది. సో హజరత్ నిజాముద్దీన్ సూఫీ, ఓకే, యోగా మనకి, అదేవిధంగా శిష్యుడు అమీర్ ఖుస్రో అని చెప్పేసి ఈ హజరత్ నిజాముద్దీన్కి
అమీర్ ఖుస్రో మనకి ఇండియన్ ప్యారట్గా గుర్తింపు. అదేవిధంగా కవ్వాలి రాగంలో ఫేమస్ సంగీత పరికరాలు తబలా అండ్ సితారు. అమీర్ ఖుస్రో. ఓకే, నెక్స్ట్ మొనాలిసాపై సూప్. ఓకే, మొనాలిసా చిత్రం ఎవరికి ఇస్తారంటే లియోనార్డో డావిన్సీ. తెలుసు మనకి. ప్యారిస్లోని లౌరే మ్యూజియంలో మనకి మొనాలిసా పెయింటింగ్పై ఫ్రెంచ్ కార్యకర్తలు సూప్ విసిరాట. అందుకు మనకు వార్తలు, ఎందుకంటే ఫ్రెంచ్ రైతులు ఆందోళన చేస్తున్నారు, అందుకు మనకు వార్తల్లో ఉంది. మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్ యునెస్కో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2024-25 కోసం మనకి ఇండియా అయితే నామినేట్ చేసింది మరాఠీ మిలిటరీ ల్యాండ్స్కేప్ని. 12 కోటలు ఉంటాయట అక్కడ. మహారాష్ట్రలో 11, తమిళనాడులో 1 అని చెప్పేసి గంగి కోట. ఓకే, నెక్స్ట్ మనకు సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా మనకు హర్యానా రాష్ట్రం. రాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. పార్ట్నర్ స్టేట్ వచ్చేసి గుజరాత్. కల్చరల్ పార్ట్నర్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. పార్ట్నర్ కంటే టాంజానియా. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ జరిగిందంటే హర్యానా. ఎవరు చేసినట్టు ప్రారంభం, రాష్ట్రపతి. పార్ట్నర్ స్టేట్ ఏంటంటే గుజరాత్. హర్యానా కాకపోతే పార్ట్నర్ స్టేట్ గుజరాత్. మనకి కల్చరల్ పార్ట్నర్ ఎవరంటే నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, పార్ట్నర్ కంట్రీ ఏదంటే టాంజానియా. నెక్స్ట్ మేఘా బిహు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, అస్సాం బిహు. ఓకే, మేఘా బిహు వేడుకల సందర్భంగా మన సాంప్రదాయ పోరాటాలు, దున్నపోతుల పోరాటం, అదేవిధంగా బుల్బుల్ సాంగ్ బర్డ్. ఓకే, వీటిని నిషేధించాలని మనకి పెటా, పీపుల్స్ ఫర్ ఐదర్ ట్రీట్మెంట్ అండ్ ఎనిమల్స్ అని చెప్పేసి గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసారట ఈ మేఘా బిహు మీద. దీంట్లో ఏముంటాయి, దున్నపోతుల పోరాటం, బుల్బుల్ సాంగ్ అని చెప్పేసి, బర్డ్ సాంగ్ అని చెప్పేసి ఉంటుంది. వాటిని నిషేధించాలని చెప్పేసి పెటా హైకోర్టులో, గౌహతి హైకోర్టులో మనకి పిటిషన్ అయితే దాఖలు చేసి. ఇక్కడ మనకు తమిళనాడులో జల్లికట్టు అని చెప్పేసి, కర్ణాటకలో కంబాల అని చెప్పేసి, అదేవిధంగా మహారాష్ట్రలో ఎద్దులు అని చెప్పేసి వీటి మీద మనకి నిషేధం ఉంటే ఇది సాంస్కృతిక హక్కు అయితే గుర్తించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. అది కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ భారత్ షీ అని చెప్పేసి, భారత్ షేర్డ్ రిపోజిటరీ ఇంక్రిప్షన్ ఎపిగ్రఫీ మ్యూజియం ఫస్ట్ ఇన్ ఇండియా. మనకి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ఏర్పాటు. ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఏంటిది, భారత్ షేర్డ్ రిపోగ్రఫీ ఇన్స్క్రిప్షన్ ఎపిగ్రఫీ మ్యూజియం ఫస్ట్ ఇన్ ఇండియా అట. మనకి ఎక్కడ అంటే హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆచార్య శ్రీల ప్రభుపాదుల 150వ జయంతి. గౌడీయ మిషన్ స్థాపకుడు ఆచార్య శ్రీల ప్రభుపాదుల. మనకు వైష్ణవ మత వ్యాప్తి, అదేవిధంగా చైతన్య బోధనలు బెంగాల్ అని చెప్పేసి. నెక్స్ట్ స్వదేశీ దర్శన్ 2.0 అజంతా ఎల్లోరా గుహలు. మనకి 2.0లో అజంతా ఎల్లోరా గుహల్ని గుర్తించడం జరిగింది. అజంతా మనకి జనరల్గా యునెస్కో 1983లో గుర్తిస్తుంది. మహారాష్ట్రలో ఉంటాయి. టోటల్గా 29 గుహలు, దాంట్లో 4 ప్రార్థనా మందిరాలు, అదేవిధంగా విహారాలు 25 అని చెప్పేసి. అదేవిధంగా ఎల్లోరాలో అయితే మనకి యునెస్కో సేమ్ మనకి 1983లో గుర్తిస్తుంది. మహారాష్ట్రలో ఉంటాయి. 34 ఉంటాయి గుహలు. ఇందులో జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం కూడా ఉంటాయి. నెక్స్ట్ కోకోబొరోక్ లాంగ్వేజ్. ఈ కోకోబొరోక్ భాష కోసం మనకి బెంగాల్ లిపిని ఉపయోగించడం త్రిపుర గౌటు. ఓకే, ఇది మనకి మేము రోమన్ లిపిని ఉపయోగిస్తామని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు ఈ కోకోబొరోక్ లాంగ్వేజ్ మీద. సో కోకోబొరోక్ ప్రజలు అనేది మనకి బొరాక్ ప్రజలు మాట్లాడే భాష త్రిపురలో. ఇది అధికార హోదా ఏంటంటే త్రిపుర అధికార భాష. బెంగాల్ కూడా అవునట. కోకోబొరోక్ లాంగ్వేజ్ అనేది వార్తల్లో ఉంది. లాంగ్వేజ్ వార్తల్లో ఉంటే మనం 100% ఏ స్టేట్, అదేవిధంగా ఏ ట్రైబల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పార్వేట ఉత్సవం. ఇది మనకి అహోబిలో నరసింహస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నారు. మనకి ఏపీ నంద్యాల పార్వేట ఉత్సవం. ఇంటాజిబుల్ కల్చర్ హెరిటేజ్ కోసం కృషి చేస్తున్నారట. ఇది మనకి విష్ణు నరసింహావతారం చెంచు లక్ష్మి అనే గిరిజన యువతిని వివాహం చేసుకున్న సందర్భాన్ని మనకి సూచిస్తుందట. కుల వివక్షతలు ఏమి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుటిరోడ్ సింగ్
యుటిరోట్ సింగ్. మనకి ఢాకాలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్లో భాగంగా యుటిరోట్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కాశీ స్వతంత్ర సమరయోధుడు, ద హీరో ఆఫ్ ద కాశీ హిల్స్, ఫేమస్. 1829 మనకు బ్రిటిష్ పైన యుద్ధం చేయడం జరిగింది. 1835లో మనకు ఢాకాలో రాజకీయ ఖైదీగా మరణించడం జరిగింది యుటిరోట్ సింగ్. ఢాకాలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్లో మనకి యుటిరోట్ సింగ్ విగ్రహం అయితే ఆవిష్కరించారు కాబట్టి మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ శ్రీ కల్కి ధామ్ టెంపుల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. యూపీ సంబాల్, ఇక్కడ యూపీ సంబాల్ PM మోడీ శంకుస్థాపన చేసిండు. కల్కి అంటే మనకి విష్ణు యొక్క అవతారాల్లో ఒకటి అని చెప్పేసి. నిర్మాణం శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ మనకి ప్రమోద్ కృష్ణం. పురాణాల ప్రకారం మనకు కల్కి అవతారం అనేది సంబాల్లో జన్మించవచ్చు అని చెప్పేసి జనరల్గా మనకు వార్తల్లో అంటే ఫేమస్. జనరల్గా అధర్మం పెరిగినప్పుడు ధర్మస్థాపన కోసం వివిధ అవతారాలు అట్లా వస్తాయి మనకి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాణి చెన్నమ్మ ప్రచారం. ఓకే, ఈ రాణి చెన్నమ్మ మనకి స్వాతంత్ర సమరయోధురాలు. బ్రిటిష్ సామ్రాజ్యంపై కిట్టూరు చెన్నమ్మ అని చెప్పి కిట్టూరును రాణి చెన్నమ్మ తిరుగుబాటు చేసిన 200 సంవత్సరాల జ్ఞాపకార్థం నేను రాణి చెన్నమ్మ ప్రచారం ప్రారంభించబడిందంట. 200 years అయింది కాబట్టి మనకి 1824 యుద్ధంలో మనకి రాణి చెన్నమ్మ దత్తపుత్రుడిని మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది గుర్తించేందుకు తిరస్కరించడం వల్ల మనకి రాజ్యాక్రమణం జరుగుతుంది. మనకి డల్ హౌస్ అని చెప్పేసి తెలుసు, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పేసి అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లోధ్రాని గుజరాత్. హరప్ప నాగరికత యొక్క కొత్త ప్రదేశం. హరప్ప కుండలు గుర్తించారట. మనకి శాస్త్రవేత్తలు వచ్చేసి అజయ్ యాదవ్ ప్లస్ ప్రొఫెసర్ రాబిన్సన్, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ. కొత్త పేరు న్యూ నేమ్ వచ్చేసి మనకి మొరోధరో, అర్థం తక్కువ ఉప్పు ఉన్న నీరు అని చెప్పేసి ధోలవీరకి దగ్గరగా ఉంటుందట. లోధ్రాని అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. హరప్ప నాగరికత యొక్క కొత్త ప్రదేశం ఏంటిది? లోధ్రాని, గుజరాత్. గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరంటే అజయ్ యాదవ్, రాబిన్సన్. నెక్స్ట్ మనకి ఆది మహోత్సవ్. ఇది ఢిల్లీ మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం ప్రారంభం మనకి రాష్ట్రపతి ప్రారంభించారు. ఉద్దేశం ఏంటంటే మనకి గిరిజన సంస్కృతి, వారసత్వం, సంగీతం, కళలు, వంటకాలు ప్రదర్శన చేస్తారు. ఇక్కడ నిర్వహణ ఏంటంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది మనకి ఆది మహోత్సవ్. ఎక్కడ అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం. నెక్స్ట్ దయానంద సరస్వతి 200 బర్త్డే. ఓకే, మనకి గుజరాత్లోని మోర్బీలోని టంకారాలో PM మోడీ స్టార్ట్ చేసిండు. మనకు తెలుసు దయానంద సరస్వతి యొక్క బిరుదు ఏంటంటే మనకి అతని అసలు పేరు ఏంటంటే మూలశంకర్. స్వామి విరజానంద మనకు బిరుదిస్తారు దయానంద సరస్వతి. 1875లో మనకి ఆర్య సమాజం స్థాపిస్తారు బాంబేలో. మనకి ఇండియా ఫర్ ఇండియన్ అని చెప్పేసి నినాదం ఉంటుంది, స్వరాజ్ అని చెప్పేసి. మనకి గో బ్యాక్ టు వేదస్ అని చెప్పేసి నినాదం ఇస్తాడు. అదేవిధంగా ఫేమస్ బుక్ వచ్చేసి మనకి సత్యార్థ్ ప్రకాష్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ BAPS బోసన్ వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకు అబుదాబిలోని మొట్టమొదటి హిందూ దేవాలయం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. PM మోడీ ప్రారంభించిన అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఆర్కిటెక్చర్ వచ్చేసి మహంత్ స్వామి మహారాజ్. ఓకే, మనకి 27 ఎకరాల భూమి బహుమతి మనకి UAE అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ ఇవ్వడం జరిగిందట. శిల వచ్చేసి రాజస్థాన్ నుండి పింక్ స్టాండ్ స్టోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, బోససన్వాయి సి అని చెప్పేసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మనకి ఇక్కడ అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. BAPS హిందూ మందిర్. మనకి మక్కుబుచా వేడుకలు అని చెప్పేసి వార్తల్లో ఉంది. థాయిలాండ్లోని బౌద్ధులకు పవిత్రమైన వేడుకంట మక్కుబుచా వేడుకలు. భారతదేశం నుండి మనకి లార్డ్ బుద్ధ అవశేషాలు తీసుకొచ్చారట. 26 రోజులు ప్రదర్శిస్తారట మక్కుబుచా వేడుకలు అనేటివి. బుద్ధుడు అతని శిష్యులకు చేసిన బోధనల్ని గుర్తు చేసే మతపర వేదిక. ఇది మనకి థాయిలాండ్లో ఎక్కువగా థెరవాద బౌద్ధ మతంను ఆచరిస్తారంట. దక్షిణ బౌద్ధ మతం అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా అట్టుకల్ పొంగలర్ కేరళ మనకు తిరువనంతపురం. అట్టుకల్ భాగవతి అమ్మన్ ఆలయ వార్షికోత్సవం
మనకి పొంగల్ అని చెప్పేసి అత్యధిక మహిళల మతపర సమూహం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 2009గా అట్టుకల్ పొంగల్. అది కూడా గుర్తుపెట్టుకుని ఏం లేదు, కేరళ తిరువనంతపురం అట్టుకల్ భగవతి అమ్మన్ ఆలయ వార్షికోత్సవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్టుకల్ పొంగల్ అంటే ఏం లేదు, బెల్లం నెయ్యి వండిన అన్నం అని చెప్పి మనకు తెలుసు. పొంగల్ అంటే పాయసం అది. నెక్స్ట్ ఆర్టికల్ 370 వార్తల్లో ఉంది. ఆర్టికల్ 370 సినిమాను మనకి గల్ఫ్ కంట్రీస్ నిషేధించారు. దర్శకుడు వచ్చేసి మనకి ఆదిత్య సుహాస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ అట్లాస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ భారతదేశం యొక్క లాంగ్వేజ్ అట్లాస్ను రూపొందించడానికి భాషా సర్వే నిర్వహణ ఫస్ట్ విలేజ్ అట్లాస్ గురు రవిదాస్ జయంతి. మనకి వారణాసిలో విగ్రహం PM మోడీ ఆవిష్కరణ చేయడం జరిగింది. రామానంద శిష్యుడు. మనకి రవిదాసీయ మతం ఉంటుంది. గురు గ్రంథ్ సాహిబ్లో మనకి 41 పోయమ్స్ ఉంటాయి. అదేవిధంగా బేగంపురాలో మనకి దుఃఖం లేని సమాజం సమానత్వ సమాజం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. బేగంపురాలో గురుదాస్ రవి గురుదాస్. ఇతని శిష్యురాలు వచ్చేసి మనకి మీరాబాయి. రామానంద శిష్యుడు గురు రవిదాస్ శిష్యురాలు మనకి మీరాబాయి. నెక్స్ట్ జామా మసీద్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనకు ఢిల్లీలోని జామా మసీద్ నిర్వహణ బాధ్యతలు చూసే 14వ షాహీ ఇమామ్గా మనకి సయ్యద్ షాబాన్ బుఖారీ. ఎవరు? సయ్యద్ షాబాన్ బుఖారీ. దస్తర్బందీ మనకు తాళపాగా నిర్వహించి బాధ్యతలు అప్పగించి జామా మసీద్ మనకి షాజహానాబాద్లో షాజహాన్ నిర్మిస్తాడు. ఇది మనకు వార్తల్లో ఉంది. అంటే ఏం లేదు, దాన్ని 14వ షాహీ ఇమామ్గా ఎవరు గుర్తించారంటే సయ్యద్ షాబాన్ బుఖారీ అని చెప్పేసి. నెక్స్ట్ న్యూఢిల్లీలో పాకిస్తాన్ జాతీయ దినోత్సవం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఏంది? పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో మనకి మార్చి 23ను పాకిస్తాన్ జాతీయ దినంగా మనకి నిర్వహిస్తున్నారట. ముఖ్య అతిథిగా ఒక మంత్రి హాజరవుతున్నారు. 1940 మార్చ్ 23 అనేది మనకి జనరల్గా లాహోర్ తీర్మానం చేసి ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ మనకి పాకిస్తాన్ తీర్మానం అనేది ఫజల్ ఉల్ హక్ మనకి బెంగాల్ సీఎం కృషక్ పార్టీ ప్రజా పార్టీ. ఓకే, జస్ట్ ఏంటంటే యానివర్సరీ అది 1943 మార్చ్ 23 అనేది. ఇదే మనకి లాహోర్ తీర్మానం ముస్లిం లీగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందుకు న్యూఢిల్లీలో పాకిస్తాన్ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది అని చెప్పేసి. నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా 134వ ఫౌండేషన్ డే సుభాష్ అభినందన్ అని చెప్పేసి ఈ సుభాష్ చంద్రబోస్ జీవిత ఆధారంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్ అట నేషనల్ ఆర్చివ్ ఆఫ్ ఇండియా అంటే. ఓకే, నేషనల్ ఆర్చివ్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మనకి 11th మార్చ్ 1891 కలకత్తా ఇంపీరియల్ రికార్డ్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు. 1926లో మనకి ఢిల్లీ ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మనకి ఎడ్విన్ లుటియన్స్ అని చెప్పేసి నిర్మిస్తారు. ఓకే, 1937లో మనకి అన్ని రికార్డ్స్ ఢిల్లీకి మార్పు చేస్తారు. అట్లా పబ్లిక్ రికార్డ్స్ ఆఫ్ యాక్ట్ 1993, పబ్లిక్ రికార్డ్స్ ఆఫ్ రూల్స్ 1997 అమలు మనకి NEAI అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా. ఏం లేదు, డిజిటల్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సుభాష్ అభినందన్. జనరల్ లచిత్ బోర్ఫుకాన్ మనకి ఈ PM అస్సాం పర్యటనలో భాగంగా మనకి మొఘల్ను ఓడించిన వ్యక్తి, అహోం రాజ్యానికి చెందిన అతను జనరల్ లచిత్ బోర్ఫుకాన్ అని చెప్పేసి. అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తారు. 84 అడుగులు ఎత్తు ఉంటుంది అది. అందుకు మనకు వార్తల్లో ఉంది. ఇక్కడ మనకు సరైఘాట్ యుద్ధం అని చెప్పేసి 1671లో బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరుగుతుంది. అక్కడ అహోం రాజు మనకి లచిత్ బోర్ఫుకాన్, మొఘల్స్ రాజేమో రామ్ సింగ్ అని చెప్పేసి. సో అందుకని వీరుడు అని చెప్పేసి అట్లా లచిత్ బోర్ఫుకాన్ జనరల్, అందుకు మనకు విగ్రహం ఏర్పాటు కాబట్టి వార్తల్లో ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి మనకి ఉత్తమ క్యాడెట్కు లచిత్ బోర్ఫుకాన్ బంగారు పథకం అందించబడుతుందట. లచిత్ బోర్ఫుకాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సబర్మతి ఆశ్రమం రీడెవలప్మెంట్ 1200 కోట్లు అహ్మదాబాద్లోని ఆశ్రమ భూమి వందన శంకుస్థాపన. సో మనకి ఎప్పుడంటే మార్చ్ 12 మనకి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఈ సబర్మతి ఆశ్రమం నుంచి దండి సత్యాగ్రహం ప్రారంభం మార్చ్ 12 కాబట్టి. ఈ బిమల్ పటేల్ నేతృత్వంలో మనకి అహ్మదాబాద్కు చెందిన HCP డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
మనకు గాంధీ ఆశ్రమాలు జనరల్గా మనకు దక్షిణాఫ్రికాలో ఉంటాయి. ఒకటి ఫీనిక్స్ ఆశ్రమం నాటల్ అని చెప్పేసి, టాల్స్టాయ్ ఆశ్రమం జోహన్స్బర్గ్ అని చెప్పేసి. ఇండియాలో అయితే మనకు అహ్మదాబాద్ 1915లో మనకి. ఓకే, అదేవిధంగా సబర్మతి ఆశ్రమం 1917లో, వార్ధ మనకి 1936లో మహారాష్ట్ర. ఇలా ఆశ్రమాలు ఉంటాయి. ఇప్పుడు మనకు సబర్మతి ఆశ్రమానికి రీడెవలప్మెంట్ చేస్తున్నారు 1200 కోట్లతో. సో అందుకు వార్తల్లో ఉంది ఆశ్రమ భూమి అందరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అహ్మద్నగర్, అహల్యానగర్ అని చెప్పేసి. ఏం లేదు, అహ్మద్నగర్ అంటే మనకు నిజాం షాహీ వంశం, అహ్మద్ నిజాం షా. అహల్య అంటే మరాఠా రాణి అహల్యాబాయ్ హోల్కర్. మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే పేర్లు మార్చిల్లు దీన్ని, అందుకు మనకు వార్తలో ఉంది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ అహల్యానగర్గా చేంజ్ అయింది. మనకు అంతకుముందు ఔరంగాబాద్ సింబాజీనగర్ అని చెప్పేసి, అదేవిధంగా ఉస్మానాబాద్ని ధారాషివ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాం. నెక్స్ట్ నానా జగన్నాథ్ శంకర్ సేట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ముంబై సెంట్రల్ స్టేషన్ పేరుని మనకి నానా జగన్నాథ్ సేట్గా, శంకర్ సేట్గా పేరు మార్చాలని రైల్వే శాఖ కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం, అందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ కాజువేలి వాటర్ షెడ్ ప్రాంతం, తమిళనాడు. మనకి వరల్డ్ మొన్యుమెంట్స్ ఫండ్ వాటర్ 2025 నాటికి నామినేషన్. ఇది మనకి వరల్డ్ మొన్యుమెంట్స్ ఫండ్ అనేది ఇది ద్వైవార్షిక కార్యక్రమం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రిస్క్లో ఉన్న సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలని ఎంపిక చేస్తుంది. ఇది 1954లో మనకి స్థాపించుకున్నాం కాజువేలి వాటర్ ప్రాంతం. నెక్స్ట్ సాహిత్యోత్సవం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సాహిత్యోత్సవం మనకి సాహిత్య అకాడమీ నిర్వహిస్తారు. 70 సంవత్సరాల జర్నీ దీనికి ఉంది. వరల్డ్ లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ అంట. ఏ వతన్ మేరే వతన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇంకా ఏ వతన్ మేరే వతన్. అమెజాన్ ప్రైమ్లో మనకి ఉషా మెహతా బయోగ్రఫీపై వెబ్ సిరీస్ ఏ వతన్ మేరే వతన్ అని చెప్పేసి. నెక్స్ట్ మహాకాళి ఆలయం మనకి వార్తల్లో ఉంది. ఉజ్జయిని. హోలీ సందర్భంగా మతపరమైన మనకి గులాల్ విసురుతుండగా మంటలు చెలరేగి 13 మంది పూజారులు గాయపడారు కాబట్టి అక్కడ వార్తల్లో ఉంది. మహాకాళి ఆలయం అనేది మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. మిగిలిన 11 తూర్పు వైపు ఉంటాడు, ఇది మాత్రం దక్షిణంగా ఉంటాడు. కాళిదాసు మనకి మేఘదూతంలో ప్రస్తావిస్తాడు, అందుకు వార్తలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి 18 జాడలేని స్మారక చిహ్నాలను తొలగించింది అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకు AMASR యాక్ట్ 1958 సెక్షన్ 35 మనకు అమలు చేయడం ద్వారా ఇది జాతీయ ప్రాముఖ్యత కోల్పోయిన యాన్షియంట్ మొన్యుమెంట్స్ని తొలగిస్తారట. 8 డిసెంబర్ 2023 మనకి 50 ప్రొటెక్టెడ్ మొన్యుమెంట్స్ను మిస్ అయ్యాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ తెలిపింది. ఆ 50లో మనకి 14 పట్టణీకరణ వల్ల, 12 రిజర్వాయర్ డ్యామ్లో మునిగిపోవడం, 24 అదృశ్యం అవ్వడం, ఇందులో 18 తొలగించింది ఇప్పుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, అక్కడ ఏవైతే గుర్తించిన స్థలాలు ఉంటాయి స్మారక చిహ్నాలు, అవి మనకి రాను ఏంటంటే వాటి ప్రొటెక్షన్ అనేది మిస్ అవుతుందని చెప్పేసి తొలగిస్తున్నారు అంతే. జిఎస్లో మీరు చూసుకోండి ఏఎస్ఐ అని చెప్పేసి ఏంటంటే మోహిని అట్టం అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. చూద్దాం ఇది కూడా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి 1861లో అలెగ్జాండర్ కన్నింగ్ స్థాపిస్తాడు. ఓకే, AMASR యాక్ట్ 1958 యాన్షియంట్ మొన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అని చెప్పేసి. దీని ప్రకారం ఏంటంటే రక్షిత స్మారక చిహ్నాల నిర్వహణ ఇది చట్టబద్ధ సంస్థ. హెడ్క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. NMA నేషనల్ మొన్యుమెంట్స్ అథారిటీ అని చెప్పేసి మనకు AMASR యాక్ట్ 2010 ప్రకారం స్థాపన. హెడ్క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే, తేడా ఏంటంటే మనకి ఆర్కియాలజికల్ రీసెర్చ్ అంటే ASIకి NMAకి తేడా ఏంటంటే మనకి ఆర్కియాలజికల్ రీసెర్చ్ అనేది తేడా అంతే. నెక్స్ట్ మోహిని అట్టం వార్తల్లో ఉంది. కేరళ మనకి కళామండలం, కళలు మరియు సంస్కృతికి సంబంధించిన డీమ్డ్ యూనివర్సిటీ విద్యాలయం మోహిని అట్టం నేర్చుకోవడానికి పురుషులను అనుమతించిందట, అందుకు వాడతాం. జనరల్గా ఇది స్త్రీలు చేసే నాట్యం. నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి ఓం ఆకారంలో ఆలయం, ఇది మనకు రాజస్థాన్లోని పాలి జిల్లా జదన్ గ్రామం. ఇక్కడ శైలి నగార శైలి, ఇది ఉత్తర భారతదేశం శైలి. ఎత్తు మనకు 135 అడుగులు. ఆలయ ప్రాంగణం మనకి 1008 అడుగులు. మహాదేవ్ విగ్రహం, 12 జ్యోతిర్లింగాలు. గురుదేవ్ మాధవానందజీ సమాధి ఉంది ఇక్కడ. నిర్మాత మనకి మహేశ్వరానంద పూజారి ఆధ్వర్యంలో.
ఇక్కడ మనకు ఒకటి వార్తలు ఉందంటే ఇవన్నీ జిఎంస్ అంశాలు అంతే. ఎక్కడ ఓం ఆకారంలో ఆలయం ఫస్ట్ అంటే ప్రపంచంలోనే రాజస్థాన్లో. నెక్స్ట్ కళా దీక్ష అని చెప్పేసి వార్తలు ఉంది. సంగీత నాటక అకాడమీ యొక్క కార్యక్రమం తోలుబొమ్మలాట పునరుద్ధరణ కోసం యువకులకు శిక్షణ ఆట అందుకోసం కళా దీక్ష. వైకోం సత్యాగ్రహం మనకి 100 years 30 March 1924. ఆలయ ప్రవేశ ఉద్యమం మనకి గాంధీ పద్ధతిలో. ట్రావెన్కూర్ రాచరిక రాష్ట్రం మనకి 1924 to 25. ఏం లేదు, వైకోం సత్యాగ్రహం అనేది మనకి 100 years, ఎప్పటికీ 30 March 1924 స్థాపిస్తే ఇప్పటికి మనకి 100 years అని చెప్పేసి. దేనికోసం అంటే ఆలయ ప్రవేశ ఉద్యమం ఇది ట్రావెన్కూర్ రాచరిక రాష్ట్రం మనకి 30 March 1924లో భాగంగా వైకోం మహాదేవాలయంలో నాయకులు మనకి టీకే మాధవన్, కేపీ కేశవ మీనన్, కే కెలప్పన్, సిఎఫ్ ఆండ్రూస్ సపోర్ట్ చేస్తారు. సో అందుకు మనకు వాడతారు. ఫైనల్గా మనకు 1936 ట్రావెన్కూర్ మహారాజా తిరునాల్ బలరామవర్మ అని చెప్పేసి ఆలయ ప్రవేశ ప్రకటన జారీ చేస్తారు. 100 years కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సత్పులా ఆనకట్ట అని చెప్పేసి వార్తలో ఉంది. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకు 1140లో నిర్మాణిస్తారు సత్పులా ఆనకట్ట. ఫస్ట్ నీటిపారుదల కోసం, అదేవిధంగా చొరబాటుదారుల నుండి కూడా రక్షణ కోసం. విల్లి కార్జు రాయి అని చెప్పేసి ఆ రాయితో. సత్పులా ఆనకట్ట గురించి మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క నవల మనకి అసర్ ఉస్సనాదిన్ పురాతన వీరుల అవశేషాలులో ప్రస్తావిస్తారు. మనకి ముస్లిం లీగ్ ప్లస్ హిందూ మహాసభ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయా అంటే ఇది మనకు ఇటీవల మన వార్తల్లో ఉంది. ముస్లిం లీగ్ ప్లస్ హిందూ మహాసభ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయా. ఇటీవల మనకు మల్లికార్జున ఖర్గే గారు మనకు చారిత్రకంగా సరైనవేనా అని చెప్పేసి వార్తల్లో ఉంది. కాబట్టి ఐఎన్సీ అధ్యక్షుడు మనకు మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తాడు, అందుకోసం వార్తల్లో ఉంది. ఓకే, అయితే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మనకి 1937లో ఎన్నికలు జరిగితే 8 ప్రావిన్స్లో మన కాంగ్రెస్ విజయం పొందుతుంది. అందులో మిగిలిన 3 మనకి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఇస్తాయి. అదొకటి సింధు, పంజాబ్, బెంగాల్. సింధులో మనకి సింధు యునైటెడ్ పార్టీ అల్లా బక్ష్, యూనియన్ పార్టీ సికిందర్ హయత్ ఖాన్, అదేవిధంగా బెంగాల్లో కృషక్ పార్టీ మనకి ఫజల్ హక్. అయితే ఈ ఎన్నికలు మనకి ముస్లిం లీగ్ హిందూ సభ దారుణంగా ఓడిపోతారు. అయితే World War IIలో భాగంగా మనకి భారత్ పాల్గొంటుందని ఆల్రెడీ ఈ లార్డ్ లిన్ లిత్గో మనకి ప్రకటన చేస్తే దానికి నిరసనగా మనకు ప్రభుత్వాలు అయితే రాజీనామా చేస్తాయి. ఇప్పుడు 22 October 1939. అయితే ఈ ముస్లిం లీగ్ హిందూ మహాసభలు మనకి సింధు ప్లస్ NWFలో భాగంగా సంకీర్ణ ప్రభుత్వంలో మనకి చేరుతాయి. సో అట్లా మనకి ఇవి వార్తల్లో ఉంది. ముస్లిం లీగ్ అని చెప్పేసి బెంగాల్లో మనకి హిందూ మహాసభ, అదేవిధంగా కృషక్ బజా పార్టీ సంకీర్ణ గవర్నమెంట్ ఏర్పరుస్తాయి. కాబట్టి మనకి ఇది కొంచెం మనకి వార్తల్లో ఉంది. కుతుబ్ మినార్ రువాండా జాతీయ హోదా. కుతుబ్ మినార్ రువాండా జాతీయ హోదా అయింది. 8 లక్షల మంది ప్రాణాలు బలికొన్న 1994లో జరిగిన మారణకాండాన్ని స్మరించుకుంటూ రువాండా ప్రజలకు మనకు సంఘీభావం తెలిపేందుకు న్యూఢిల్లీలో కుతుబ్ మినార్ రువాండా జాతీయ జెండా రంగుల్లో వెలిగిందట. ఈ సందర్భంగా రువాండా రాజధాని కిగాలిలో జరిగిన జీనోసైడ్ 13th anniversary సంరక్షణ సభకి విదేశాంగ శాఖ మంత్రి కార్యదర్శి మనకి దమ్ము రవి భారతదేశం తరఫున హాజరైండు. సో మనకి కుతుబ్ మినార్ గురించి ఆల్రెడీ తెలుసు. రైట్. శక్తి ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఈ సంగీత నాటక అకాడమీ శక్తి పేరుతో మనకి 7 శక్తిపీఠాలు నిర్వహిస్తుందంటే April 9 to 17 భాగంగా. ప్రారంభం మనకి కామాఖ్య ఆలయం అని చెప్పేసి గౌహతి, మహాలక్ష్మి ఆలయం కొల్లాపూర్, జ్వాలాముఖి ఆలయం కంగ్రా, త్రిపుర సుందరి ఉదయపూర్, అంబాజీ బనస్కంత, జయదుర్గ దియోగర్, ముగింపు మనకు హరసిద్ధి ఉజ్జయిని అని చెప్పేసి. ఏం లేదు, శక్తి పేరుతో ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి సంబంధించి 7 శక్తిపీఠాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. పాయల్ కపాడియా మూవీ మనకి May 14 నుంచి 25 వరకు జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీ పడుతుందట. మనకి ఇండియన్ మూవీ వార్తల్లో. నెక్స్ట్ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ కొత్తగా 18 సైట్లను ఆమోదించింది యునెస్కో. సో మనకి పేర్లు అవసరం లేదు. చైనా, బ్రెజిల్, క్రొయేషియా, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీసు, హంగరీ, డెన్మార్క్, పోలాండ్ల నుంచి మనకి బెల్జియం, నెదర్లాండ్ జెయింట్. దీంతో జియో పార్కుల సంఖ్య 213కు పెరిగింది. 48 దేశాల్లో విస్తరణ అని చెప్పేసి.
జియో పార్క్ భౌగోళిక ప్రాముఖ్యత ఇండియాలో 0, ఎందుకంటే మధ్యప్రదేశ్లో డైనోసార్ సిరాజ్ నేషనల్ పార్క్ అనేది కోసం ప్రయత్నం చేస్తే ఇటీవల మనకు బాగులో బిల్లు పూజించే రాతి దేవత శిలాజ్ డైనోసార్ గుడ్డు అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్ కరెంట్ అఫైర్లో భాగం ఇది. భారత్ గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లో సభ్య దేశంగా చేరింది, బట్ సైట్ అయితే లేదు. అందులో చేరింది కానీ సైట్ లేదు మనకు గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లో. రైట్. కేంద్ర సాహిత్య అకాడమీ. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్సవాలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రారంభించడంను వ్యతిరేకిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రభు సభ్యత్వం మలయాళ రచయిత మనకి సి రాధాకృష్ణన్ రాజీనామా చేయడం జరిగింది. మంత్రి ప్రారంభించినందుకు రచయిత మనకి రాధాకృష్ణ దాంట్లో నుంచి రాజీనామా చేయడం జరిగింది. కారణం ఏంటంటే సాహిత్యం గురించి అవగాహన లేని వ్యక్తులతో ఉత్సవాలు ప్రారంభించడం, స్వయం ప్రతిపత్తి గల సంస్థ అకాడమీ చరిత్రలో మనకి ఇలా జరగడం మొదటిసారి అని చెప్పేసి రాజీనామా. మనకి సాహిత్య అకాడమీ 1954లో స్థాపిస్తాం. ఢిల్లీ మనకి రవీంద్ర భవన్, అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మాధవ్ కౌశిక్. నెక్స్ట్ దివానీ మస్తానీ పాట మనకి వార్తల్లో ఉంది. ఆస్కార్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు. దివానీ మస్తానీ కథక్ నృత్యం, ఇది పర్షియన్ అంశాలు కలిగి ఉన్న ఏకైక భారతీయ శాస్త్రీయ నృత్యం అట. మొఘల్స్ అండ్ పోషకులు కాబట్టి. నెహ్రూ, బోస్ లేదా మౌలానా బర్కతుల్లా భారతదేశం మొదటి ప్రధాని ఎవరు అని చెప్పేసి ఇటీవల మన వార్తల్లో ఉంది. అట్లా మనం చూస్తే ఇటీవల ఇంటర్వ్యూ నటి రాజకీయ నాయకులు కంగనా రనౌత్ మనకి అనౌన్స్ చేయడం, అంటే వ్యాఖ్య చేయడం జరిగింది. మొదటి ప్రధాని నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ అనడంలో మనకి చర్చ అని చెప్పేసి. మరి ఇట్లా చంద్రబోస్ ఎలా ఫస్ట్ ప్రధాని అంటే మనకు 21 అక్టోబర్ 1943లో మనకు సింగపూర్లో తాత్కాలిక ఆజాద్ హింద్ ఏర్పాటు చేస్తాడు ప్రధాని మనకి సుభాష్ చంద్రబోస్ అక్కడ సింగపూర్లో. సో మరి మౌలానా బర్కతుల్లా అంటే 1 డిసెంబర్ 1915లో భాగంగా కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు 1915లోనే. సో మౌలానా బర్కతుల్లా ప్రధాని. అట్లా మనకి ఇండియా ఇండిపెండెన్స్ కమిటీ ద్వారా సో అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్, ప్రధాని మనకి మౌలానా బర్కతుల్లా. మరి ఎవరు తొలి ప్రధాని అంటే 1943లో ఏర్పడిన ప్రభుత్వాలు భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, అంటే ధిక్కార చర్యగా భావించవచ్చు మనకి రాజకీయ మద్దతు కోసం అంతే. సో ఈ రెండింటిని మనం ఎవరు ప్రధానిగా గుర్తించలేము. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో విఫలమైనవి, ఒకటి ఈ రెండు ప్రభుత్వాలు భారత భూభాగం ఎప్పుడు నియంత్రించలేదు, కేవలం బయట మాత్రమే. బోసు మనకి అండమాన్ నికోబార్ దీవులు కలిగి ఉన్నప్పటికీ అవి జపాన్ ఆక్రమణలోనే ఉంటాయి అప్పటికి అవి, సో బయట కాబట్టి. నెక్స్ట్ సుల్తాన్ బతేరీ గణపతి చట్టం అని చెప్పేసి కేరళ మనకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సో తన ప్రసంగంలో మనకి సుల్తాన్ బతేరీ పట్టణం పేరును గణపతి వట్టంగా మార్చుతా అని చెప్పేసి ప్రకటించారట. ఈ సుల్తాన్ బతేరీ అనేది టిప్పు సుల్తాన్ తన సైన్యం కోసం మహాగణపతి ఆలయంను ఆయుధాల దుకాణంగా ఉపయోగించాడు సుల్తాన్ బతేరీ. ఓకే, మనకు రీసెంట్గా ఈ శ్రీరామనవమి రోజు మనకి బాలరాముడి మీద సూర్యతిలకం అయితే మనకి పడ్డది, అందుకు మనకు వార్తల్లో ఉంది. నుదుటి మీద మనకి బొట్టులా పడుతుందట, తెలుసు మనకు సూర్యతిలకం. 5 నిమిషాల పాటు ప్రసారం, అందుకోసం వార్తల్లో ఉంది. లాంగ్టే ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లోని నైషీ తెగ జరిపే పండుగ. స్పెషల్ ఏంటంటే జంతు బలులు నిషేధించిన గిరిజన పండుగ. సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి లాంగ్టీ ఫెస్టివల్. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ మనకు వరల్డ్ క్రాఫ్ట్ సిటీ శ్రీనగర్ చేయడానికి మనకి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ బృందం శ్రీనగర్లో పర్యటించింది. ఇప్పటివరకు మనకి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ మనకి ఓన్లీ జైపూర్ 2015 వరకు. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ మనకి కువైట్ కేంద్రంగా పనిచేస్తాడు వరల్డ్ క్రాఫ్ట్ సిటీ. నెక్స్ట్ అబ్రహామిక్ మతం కొత్తగా ఆవిర్భవించింది. క్రైస్తవం ప్లస్ ఇస్లాం ప్లస్ జుడాయిజంల కలయిక, గుర్తుపెట్టుకోవాలి అది. అమెరికా మాజీ అధ్యక్షుడు మనకి డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతో యుఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలు ఒక ఉడంబడిక చేసుకున్నాయి, అది అబ్రహామిక్ ఒప్పందం 2020లో. సో ఈ పేరును ఎందుకంటే మనకి జుడాయిజం, క్రిస్టియన్, ఇస్లాం మతాల్లో అబ్రహాంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారట, అందుకోసం అని చెప్పేసి. ఓకే, అబ్రహామిక్ మతం. నెక్స్ట్ త్రిశూర్ పూరం 2024 కేరళలో లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ త్రిశూర్ పూరం 2024. సెంగ్ కెహ్లాంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి మేఘాలయ కాశీ తెగ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సెంగ్ కెహ్లాంగ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్
ఐహెచ్ఆర్సి నూతన లోగో మరియు నినాదం. శౌర్య ప్రతాప్ సింగ్ ఎంపిక చేసిరట 50,000. లోగో వచ్చేసి మనకి తామర పూల ఆకారంలో పేజీలు, మధ్యలో సారణా స్తంభం, అదేవిధంగా బ్రౌన్ రంగు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నినాదం వచ్చేసి బేర్ హిస్టరీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తు కోసం చరిత్ర భద్రపరచబడింది అని చెప్పేసి. ఓకే, మనకి ఐహెచ్ఆర్సి అనేది ఇండియన్ హిస్టారికల్ రికార్డ్ కమిషన్ అనేది 1919 స్థాపిస్తారు. చైర్పర్సన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి. నెక్స్ట్ పడతా బెట్, కచ్ జిల్లా, గుజరాత్. కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు 5200 ఇయర్స్ నాటి హరప్ప స్థావరంను పడతా బెట్లో కనుగొన్నారు. పడతా బెట్. అంతరిక్షంలో తొలి తెలుగువాడు అని చెప్పేసి మనకు ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసినాం. గోపిచంద్ తోటకూర అని చెప్పేసి విజయవాడ. అంతరిక్ష సంస్థ మనకి బ్లూ ఆరిజిన్ చేపట్టిన న్యూ షెపర్డ్ టూరిస్ట్గా ఎంపిక. సారీ, ఇది ఆల్రెడీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇది అంశం మనకి స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులేఖ పెయింటింగ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి. కిలిమనూర్ ప్యాలెస్లో మనకి రాజా రవివర్మ అని చెప్పేసి 176వ జయంతి సందర్భంగా మనకి ఇందులేఖ పెయింటింగ్ యొక్క ఒరిజినల్ కాపీ ఆవిష్కరిస్తాడు చందు మీనన్. ఇందులేఖ ఇక్కడ మలయాళ సాహిత్యంలో ఫేమస్ నవల ఇందులేఖ. శ్రీలంక సీతమ్మ గుడి అని చెప్పేసి, శ్రీలంకలో సీత అమ్మన్ గుడి మనకి ప్రాణ ప్రతిష్టకు భారత్ నుంచి సరయూ నది జలాలు వెళ్తున్నాయి, అందుకు మనకు వార్తలో ఉంది. ఓకే, ఇది కంప్లీట్గా మనకి జనవరి నుంచి మనకి ఏప్రిల్ వరకు 4 months కరెంట్ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి. ఓకే, మనము స్క్రీన్ రికార్డెడ్ చేసినప్పటికీ అంశాలు మనకు ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ కాన్సెప్ట్లు ఏమి ఉండేవి కాబట్టి మనకు ఫ్యాక్ట్ అంశాలే కాబట్టి ఒకసారి చూసుకొని మళ్ళీ పీడిఎఫ్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.